నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. వైసీపీలో గోపీల గోల మరీ ఎక్కువైంది. రిజల్ట్స్ వచ్చి వారం కాలేదు, అప్పుడే జంపింగ్లు స్టార్ట్ చేశారు. రాజకీయ నాయకుల ప్లాన్లు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేం. అవకాశం వస్తే దండుకుందామనే నాయకులే ఎక్కువగా ఉన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనేది వారి విషయంలో చాలా చిన్న మాట. కప్పల తక్కెడ కంటే ఘోరంగా గోడ మీద పిల్లుల్లా అటూ ఇటూ గెంతుతూనే జీవితం మొత్తం గడిపేస్తారు. మామూలు సందర్భాల్లో పార్టీని వీడి వెళ్ళడం వేరు, కానీ పార్టీ కొంచెం కష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఏమాత్రం నైతిక విలువలు లేకుండా పార్టీ కష్టాల్లో పడిన వెంటనే పలాయనం చిత్తగించి ఫిరాయించే వాళ్ళు కూడా ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం అనేది దారుణమైన పరాజయమే. నిజానికి ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే కదా పార్టీకి నాయకులు అండగా ఉండాల్సింది. పార్టీని సరైన రీతిలో పునర్నిర్మించుకోవడంలో అధినేతకు తోడుగా ఉండాల్సింది. కానీ ఇలాంటి సమయంలోనే కొందరు అవకాశవాద నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు నిష్క్రమించారు. వైసీపీ నుంచి బయటకు వెళ్లడమే తడవుగా చంద్రబాబు నాయుడికి భజన ప్రారంభించారు. గతంలో చంద్రబాబు ప్రజాసేవకు అద్భుతమైన అవకాశం ఇచ్చారని, ఆయన వద్ద మంత్రిగా పనిచేసినా కూడా బయటకు వచ్చానని చెప్పుకున్నారు రావెల. చంద్రబాబు నాయుడు గద్దె ఎక్కగానే మళ్లీ ఆయన పంచన చేరడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. రావెల మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోబోతుందన్న సంగతిని ముందుగానే గ్రహించిన తెలివైన సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఏప్రిల్లోనే పార్టీని వదిలి వెళ్లిపోయారు. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన ఈ ఫిరాయింపు నాయకుడికి జగన్ సగౌరవంగా ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. అయినా సరే కనీస కృతజ్ఞత లేకుండా వెళ్లిపోయారు. ఇలాంటి అవకాశవాద నాయకుల పట్ల జగన్ అప్రమత్తంగా ఉండాలని, పార్టీలో మిగిలిన వారిలోనూ ఇలాంటి జంపింగ్ జిలానీలు చాలా మందే ఉన్నారని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. Please subscribe dot news.